जय सिया राम जय श्री राम जय सिया राम जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय सिया राम जय श्री राम जय सिया राम ఈ కార్తికేయ నగర్ నాచారం హైదరాబాద్ నుంచి ఈ బాలను మీ దగ్గరికి పంపిస్తున్నాం స్వామి. ఇది నీ మీద ఉన్నంత కాలం మా కాలనండి, మమ్మల్ని, మా పరివారాన్ని చల్లగా చూసే భద్రత మీదే. హైదరాబాద్ నుంచి ఈ గజమాల అయోధ్యకి వెళ్తుంది కదా మేడం, బలరామునికి. మీరు దీన్ని సందర్శించడానికి వచ్చారు కదా మేడం, మీరు ఎలాగ ఫీల్ అవుతారు మేడం? ఈ గజమాలని ముందే చూస్తారు కదా, అందుకని చాలా సంతోషంగా ఉంది గజమాల చేయడం. అందులో ఇది మా అపార్ట్మెంట్లో తయారవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా చేతులతో దాకి మేము మా అపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నాం కాబట్టి మేము పంపించినంత ఫీలింగ్తో చాలా హ్యాపీగా ఉంది మాకు. చాలా సంతోషిస్తున్నాము. ఇది మా అపార్ట్మెంట్లో తయారు చేశారు కాబట్టి చాలా ఫీల్ అవుతున్నాము. మా స్వామి ఇక్కడ వచ్చి దిగిండు అన్నట్టుంది బాలరాముడు. ఆ దండను చూస్తే బాలరాముడే ఇక్కడికి వచ్చేసాడు అన్నట్టు. అంత బాగా చక్కగా తయారు చేశారు. చాలా హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీగా ఉన్నాం తయారీ చూడడంలో. అంత ఆనందం ఇక చెప్పడానికి లేదండి. అయోధ్యకి వెళ్తున్నారా మేడం? వెళ్తలేమండి, వెళ్ళినట్టే ఉంది. చూస్తున్నాము ఇక్కడే అయోధ్యని ఇక్కడే చూస్తున్నామండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను ఇక్కడ నాచారంలో అండి, ఇక్కడి నుంచి వచ్చాను. నాకు ఈ గజమాల వస్తుందని తెలియగానే వచ్చేసాను. అసలు ఇక్కడ చూశాక వాళ్ళు చేసిన అంటే ఆ ముత్యాల అల్లకము ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి. అసలు వాళ్ళ శ్రమ కనబడుతుంది, వాళ్ళ భక్తి కనబడుతుంది. అది అక్కడికి వెళ్ళి చూస్తామో తెలియదు, కానీ ఇక్కడే చూస్తున్నాము మేము రాముడి గజమాలని. చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము నాగార్జున నగర్లో ఉంటాము. వీళ్ళ షాపు మా ఏరియాలోనే ఉంది. వీళ్ళు ఇది చేశారని ఇందాకే తెలిసింది మాకు. మా ఏరియాలో చేశారని నాకు ఐడియా లేదు. మీరు ఎలా ఫీల్ అవుతారు మేడం? ఈ గజమాల అయోధ్యకి వెళ్ళేది ఇప్పుడు మన హైదరాబాద్ భాగ్యనగర్ నుంచి వెళ్తుంది కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు మేడం? చాలా హ్యాపీగా ఉందండి. వాళ్ళు అంతా రామనామంతో చేశారు. దానికి చాలా పవర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము దర్శించుకోలేకపోయాము. ఇక్కడే మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాం కదా. మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు మేడం? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అసలు తెలియంగానే వచ్చి చూసాం మేము. చాలా మందికి వీడియో కాల్ చేసి మరీ చూపించాను నేను. అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేమైతే అయోధ్యకి ఇప్పట్లో వెళ్ళలేము కదా, అలాంటిది ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళు చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆంటీ అంకుల్ అసలు ఎంత అదృష్టమో. మేము తెలియగానే దిల్షునగర్ నుంచి వచ్చామండి. అక్కడ నుంచి మా మదర్ని పికప్ చేసుకొని, మా మమ్మీ ఆఫీస్ నుంచి ఉంటే పికప్ చేసుకొని మరీ ఇక్కడికి వచ్చాము. చూస్తే ఇఫ్ వీ టచ్ విల్ ఫీల్ లైక్ ఇట్ ఇస్ బ్లెస్డ్. అందుకోసమే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని చెప్పి చాలా ఏమంటారు, ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడికి మేము ఎప్పుడు వెళ్తామో మాకు ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడే చూస్తున్నాము. తెలియదు అక్కడికి వెళ్ళి ఎప్పుడు చూస్తామో, కానీ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మాటలు రావట్లేదు. Sir, I'm Balakrishnan. I belong to this colony. I am privileged to have the darshan of this mala. I am blessed. My life jana janma స్వార్థకమైందని అనుకుంటున్నాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అకేషన్. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై రాముడు వాడిని ముందు చూసినట్టే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మీకు ఛాయిస్ వస్తే మీరు ఇప్పుడు అయోధ్య మళ్ళీ దర్శించుకోవడానికి వెళ్తారా సార్? ఆఫ్టర్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ టెంపుల్ నేను ఎట్టి పరిస్థితిలో మేము నెలా వెళ్తాను 100%. అయోధ్యని మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ దేవుని అక్కడికి వెళ్ళి దర్శించుకుంటా అని చెప్పేసి డెఫినెట్ దర్శించుకుంటా. ఆల్రెడీ ఒకసారి చేశాను. ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళాను నేను లక్నోకి. అక్కడ నేను బ్యాంక్లో పనిచేస్తాను. అక్కడ నుంచి అక్కడ లక్నో అప్పుడు ఆ ఫైరింగ్ గిరికి అవుతుండే. నేను ఐ వాజ్ టోటలీ డిస్టర్బ్డ్. ఇప్పుడు ఈ అదృష్టం మోదీ గారు వచ్చిన జై మోదీ. మోదీ అయితే ముమ్కిన్ హై సబ్. థ్యాంక్ యూ సార్.